ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్తో వైవి సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తమ పార్టీకి చెందిన 11 మంది ఎంపీలు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సిపి రాధాకృష్ణన్కే అనుకూలంగా ఓటు వేస్తారని తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పదవుల ఎన్నిక ఏకగ్రీవంగా జరగాలన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమతమని, ఆ స్ఫూర్తితోనే తాము ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నామని వెల్లడించారు. తమ మద్దతు ప్రకటించినందుకు వైఎస్ జగన్కు రాధాకృష్ణన్ ప్రత్యేకంగా ఫోన్లో ధన్యవాదాలు తెలిపారని వైవి సుబ్బారెడ్డి చెప్పారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. సో రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కూడా పోలింగ్ అని తెలుస్తోంది. మరోవైపు వైవి సుబ్బారెడ్డి సిపి రాధాకృష్ణన్ కలిశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ఇస్తామని ప్రకటించిన అంశం మనం చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? కీలకమైన ఉపరాష్ట్రపతి పదవికి రేపు పోలింగ్ జరగబోతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగబోతుంది. సో ఈ పోలింగ్ లో ఎలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు 2 రోజుల నుంచి బీజేపీ తమ ఎంపీలకు ట్రైనింగ్ నిర్వహిస్తుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఇండియా కూటమి ఎంపీలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తుంది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు వైవి సుబ్బారెడ్డి నివాసంలో ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు మాక్ పోలింగ్ నిర్వహించబోతున్నారు. సో ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. ఇప్పటికే మనం బలాబలాలు కనుక చూస్తే ఎన్డీఏకు 439 ఓట్లు, అలాగే ఇండియా కూటమికి 324 ఎంపీల మద్దతు ఉంది. సో ఈ నేపథ్యంలో ఒక్క ఓటు కూడా పొరపాటుగా పడకుండా ఉండేందుకు ఎంపీలందరూ కూడా మాక్ పోలింగ్ ద్వారా వారందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఈ రోజు కూడా వివిధ పార్టీల ట్రైనింగ్ కొనసాగబోతుంది. రేపు సాయంత్రం 6 గంటలకు ఈ పోలింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ జరగబోతోంది. ఇప్పటికే బలాబలాలు కనుక చూస్తే స్పష్టంగా ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ విజయం సాధించబోతున్నారు. అయితే ఇది ఎన్నికల యుద్ధంగా తాము చూడడం లేదని, ఇది ఒక ఐడియాలజికల్ బ్యాటిల్ అని ఇండియా కూటమి ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ కు మద్దతు ప్రకటించింది. రాజ్యాంగపరమైనటువంటి పదవులకు ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమతం. సో ఆ నేపథ్యంలో ఆయన ఆ మేరకు తమ 11 మంది ఎంపీలకు కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ కు ఓటేయాలని ఆదేశాలు ఇచ్చారు. సో ఆ నేపథ్యంలో ఈరోజు వారందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. రేపు ఉదయం 10 గంటలకు వీరంతా పోలింగ్ లో పాల్గొనబోతున్నటువంటి పరిస్థితి. అయితే ఇటు మరికొన్ని పార్టీలు, ఇటు బీఆర్ఎస్ గానీ అలాగే బీజేడీ పార్టీలు ఇప్పటివరకు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ పార్టీకి ఏ కూటమికి మద్దతు ఇవ్వాలన్న దానిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఆసక్తికరం ఉంది. సో సరైనటువంటి సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీలు చెప్తున్నాయి. సో బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో మొత్తానికి కీలకమైనటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తయి నిన్న జరిగినటువంటి బీజేపీ సంసద్ కార్యశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అటెండ్ అయ్యారు. ఆయన ఎంపీలతో మాట్లాడారు. అలాగే ఆ మీటింగ్ లో జీఎస్టీ సంస్కరణలపై నరేంద్ర మోడీని సన్మానం చేసినటువంటి పరిస్థితి కూడా చూసినాం. సో మొత్తానికి అది దేశంలో అత్యంత కీలకమైనటువంటి 2వ పోస్టు ఉపరాష్ట్రపతి పదవి. సో ఆ మేరకు రేపు దానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో జరిగేందుకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తయ్యాయి. హరి. ఆల్ రైట్, వెంకటేష్.